హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల రాశి ఫలాల గురించి చెప్తున్నానండి. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాశి ఫలాలండి. కుంభరాశి వారికి 2026 సంవత్సరం మహిళలకు ఎలా ఉందని చెప్పబోతున్నానండి. 2026లో గురువు మిథునంలో ఉండటం వల్ల మహిళలకు జ్ఞానం, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది పెరుగుతుంది. విద్య, రచన, బోధన, మీడియా రంగాల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తారు. చాలా కాలంగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు తమ ప్రతిభని చూపుతారండి. శని మీనంలో ఉండటం వల్ల బాధ్యతలు, క్రమశిక్షణ, కుటుంబ సమస్యల మీద శ్రద్ధ అనేది చాలా అవసరం. పిల్లలు, పెద్దలు కుటుంబ బాధ్యతలు సమతుల్యంగా చూస్తారండి. శని దీర్ఘకాల విజయానికి సహనం అనేది నేర్పిస్తుంది. రాహుకేతు విషయానికి వస్తే, రాహుకేతు మార్పు సమయంలో సంబంధాలు, వివాహం, సామాజిక వర్గాల్లో మార్పులు అనేది వస్తాయి. వివాహిత మహిళలకు సవాళ్ళు, ఒంటరి మహిళలకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయండి. మహిళలు తమ గౌరవం, హక్కుల కోసం ధైర్యంగా నిలబడతారు. ఆరోగ్య విషయం చూస్తే ఒత్తిడి, నిద్ర, హార్మోన్ సమతుల్యం మీద శ్రద్ధ పెట్టారండి. కుంభరాశి మహిళలు చాలా పనుల్ని ఒకేసారి చేస్తారు. దానివలన వాళ్ళకి అలసట అనేది వస్తుంది. దాన్ని మనం సరి చేసుకోవాలంటే యోగా, ధ్యానం అంటే వైద్య పరీక్షలని దానికి సహాయపడతాయండి. ఉద్యోగ విషయానికి వస్తే కమ్యూనికేషన్, కళలు, విద్య, వ్యాపార రంగాల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తారు. అది గుర్తింపు అనేది లభిస్తుందండి. కుటుంబ జీవితంలో సవాళ్ళు, ఆనందాలు అనేవి రెండు ఉంటాయి. వివాహిత మహిళలకు చిన్న అపార్థాలు రావచ్చు, కానీ వాటిని వాళ్ళు సంభాషణ ద్వారా పరిష్కారం అనేది లభిస్తుంది వాటికి. తల్లులైతే పిల్లల విజయాల్లో ఆనందం పొందుతారండి. ఆధ్యాత్మికంగా 2026 మహిళలకు అంతర్గత బలాన్ని నమ్మి సంవత్సరం అండి. ఇది సంవత్సరం సృజనాత్మకత, ధైర్యం స్వీకరించే సంవత్సరం అండి. ఇది మొత్తం మీద 2026 కుంభరాశి మహిళలకు సృజనాత్మకత, బాధ్యత, విజయాలతో నిండిన సంవత్సరం అండి. ఇది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ రాశి ఫలాలు మీ ప్రయాణాన్ని ప్రేరేపిస్తాయండి. థ్యాంక్ యూ.